దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ రెండో రోజు పెద్దలు చర్చలు జరుపుతారని సమాచారం ఉంది. అయితే నిన్న కుటుంబ పెద్దలు పలు విషయాలపై చర్చలు జరిపారు. దానికి ఎలాంటి ఎండ్ కార్డు కూడా పడలేదు. ఇవాళ కూడా మరోసారి చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఆరో రోజు దువ్వాడ వాణి కూతురు హైందవి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి వరకు దువ్వాడ శ్రీనివాస్తో వారి కుటుంబ పెద్దలు చర్చలు జరిపారు. దువ్వాడ వాణి తరపున 5గురు కుటుంబ పెద్దలు, దువ్వాడ శ్రీనివాస్ తరపున అతని తమ్ముడు దువ్వాడ శ్రీధర్ పాల్గొన్నారు. దువ్వాడ వాణి తరపున సమస్యల పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలతో దువ్వాడ వాణి తరపు కుటుంబ పెద్దలు పెట్టారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు దువ్వాడ శ్రీనివాస్, వాణి మరియు మాధురి ఈ ఎపిసోడ్ లో ఇటు పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ రెండో రోజు అన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర టెక్కల్లో ఉన్నాము. ఈ ఆరో రోజు అయితే దీక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 6 రోజుల నుంచి ఈ దీక్ష కంటిన్యూ అవుతున్నా నిన్న మాత్రం ఒక అడుగు ముందు పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు దువ్వాడ వాణికి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీను ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ పెద్దలు అయితే చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకేశారు. వీళ్ళు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా సమస్యకు గల పరిష్కారాలను వెతికే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు అటు సీట్లు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే సీటుకి సంబంధించి టెక్కల నియోజకవర్గం వైసీపీకి సీటుకి సంబంధించి అటు దువ్వాడ వాణి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరి మధ్యన కూడా కొంత కాంట్రవర్సీ అయితే నడిచింది. స్టార్టింగ్లో ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా ఉన్నారు, తర్వాత దువ్వాడ వాణికి ఇన్ఛార్జిగా ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆ దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా ఒకరి నుంచి ఒకరికి భార్యాభర్తలకు మారినటువంటి నేపథ్యంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ అయితే నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎమ్మెల్యే సీటు కోసం దువ్వాడ శ్రీనివాస్ తన ఆస్తులు మొత్తం అన్ని కూడా దువ్వాడ వాణి పేరు మీద రాసిస్తానని అక్కడ హామీ ఇవ్వడం, అప్పుడైతే ఈ ఆస్తులు రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు ఈ పెద్దలతో జరుగుతున్నటువంటి చర్చకి ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే నిన్న ఒక 5 డిమాండ్స్తో దువ్వాడ వాణికి సంబంధించినటువంటి పెద్దలైతే దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్తో చర్చలు అయితే నడిపారు. 5గురు పెద్దలు ఇంటి నుంచి కొంత దూరంలో వెళ్ళి ఒక కారులో అయితే దాదాపుగా 2 దఫాలుగా 2 గంటల సేపు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ అంటే దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా 25 కోట్ల వాల్యూ అయినటువంటి గ్రానైట్ క్వారీని దువ్వాడ వాణి పిల్లల పేర్లనైతే రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి 40 లక్షల వరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సినటువంటి ఆ చెల్లించకుండా ఉండడం వల్ల ఇప్పుడు దాన్ని సీజ్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. దాన్ని క్లియర్ చేయాలి. అదేవిధంగా దాదాపుగా 8 కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఆ ఇంటి మీద కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించాల్సినటువంటిది దాదాపుగా 30 లక్షల రూపాయలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రిజిస్ట్రేషన్లో కూడా కొంత లిటిగేషన్ ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ చేయడంతో పాటుగా ఆ డబ్బులన్నింటినీ కూడా దువ్వాడ శ్రీను కట్టాలనేది వీళ్ళొక ప్రతిపాదన. నా వెనక కనిపిస్తున్నటువంటి ఇంటి ఇప్పుడు ఇక్కడే దీక్ష అయితే కొనసాగుతుంది. ఈ ఇంటిని కూడా ఆ ప్రస్తుతం రెండో కూతురుకి దువ్వాడ శ్రీనివాస్ తదనంతరం ఆ ఇంటిని ఆ రెండో కూతురికి ఇచ్చేలాగా తనకి చెందేలాగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలనేది ఒక 3వ డిమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 4వ డిమాండ్గా తన తల్లికి ఏ విధమైనటువంటి విడాకులు ఇవ్వకూడదు, తల్లిదండ్రులు కలిసి ఉండాలి, పిల్లలు అందరూ కూడా కలిసి ఉండాలనేది 3వ డిమాండ్గా ఉంది. 4వ డిమాండ్గా చూస్తే ఎమ్మెల్సీ పదవికి 5వ డిమాండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి అయితే ఇక్కడ ఎందుకు అడుగుతున్నారనే క్వశ్చన్ కూడా చేసినప్పుడు ఒకటే చెప్తున్నారు, మా పర్సనల్ లైఫ్లోకి మాధురి ఎంటర్ అయింది, ఆమెకి ఈ ఆస్తులు బదలాయింపు అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించి 2 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మాధురి. అందుకనే ఈ ఆస్తులన్నింటినీ కూడా తమ తండ్రి అదేవిధంగా తన భర్త వేరే మహిళలకు రాసిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆమెకి ఆస్తులన్నింటినీ కూడా కూతుర్ల పేరు మీద భార్య పేరు మీద బదలాయింపు చేయాలనే డిమాండ్స్ అయితే ఉన్నాయి. నిన్న 2 దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో ఏ విధమైనటువంటి ముగింపు పలకలేదు. ఈ రోజు కూడా రెండో రోజు కూడా ఈ చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు ఇంటికి వచ్చి చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. కీలకమైన నిర్ణయాలన్నింటినీ కూడా దువ్వాడ శ్రీనివాస్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అతని తమ్ముడు శ్రీధర్ మొత్తం వ్యవహారం
అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్తో నిన్న ఆ సమావేశం అయిన తర్వాత మాట్లాడడం అయితే జరిగింది. రాత్రి 10:30 వరకు ఈ చర్చలు అయితే జరిగాయి. మరికొద్దిసేపట్లో చర్చలు ప్రారంభించి ఇది ఒక కొలిక్కి వస్తుందని అటు గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాజ్. థ్యాంక్ యూ రాజు.